హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ ముగ్గుల వీడియో. ఈరోజు రాధ మరియు విక్కీ ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దమయంతి రాధ రూమ్లో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఏమైనా దొరుకుతుందేమో అనేసి అంతా కూడా వెతకగా ఒక ఫోటో దొరకక కింద పడి ఉండటంతో ఆ ఫోటోని తీసుకొని చూస్తూ ఉండగా అంతలో రాధ అక్కడికి రావడంతో, నా పర్మిషన్ లేకుంటే నా రూమ్లోకి ఎందుకు వచ్చారు మీరు అనేసి అనడంతో, ఇంక దమయంతి మాత్రం ఈ రూమ్లోకి వస్తేనే నీకు అంత కోపం వస్తుందా, అలాంటిది మా జీవితాల్లోకి వచ్చావు, మా పర్మిషన్ లేకుండా మాకెంత కోపం వస్తుంది, అసలు నేను ఇలా కాదు, నువ్వు ఫస్ట్ పైకి రా అనేసి తనని తీసుకొని పైకి వెళ్ళి అసలు మీది ప్రేమ పెళ్లి కానే కాదు కదా, నువ్వు కావాలని మా ఊరిని పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చావు కదా, వేరే ఉద్దేశంతో వచ్చావు కదా, మీరు చాలా రోజులుగా చాట్లు చేసుకొని ఉండలేక ఒకరినొకరు ప్రేమించుకొని ఇద్దరు ఉండలేక పెళ్లి చేసుకున్నారంటే నమ్మటానికి ఎవరైనా ఇక్కడ పిచ్చోళ్ళు లెక్క కనిపిస్తున్నారు అనుకుంటున్నావా, మా చెవిలో పువ్వులు ఏమైనా పెడుతున్నారా మీరు అనేసి దమయంతి రాధను అంటూ ఉంటే, రాధ మాత్రం మాది నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి అనేసి చెప్తూ ఉంటే, ఎవరికి చెప్తున్నావు నీ కహానీలు, మాకంతా తెలియదు అనుకుంటున్నారా, మేమంతా చూడలేదనుకుంటున్నారా, ఈ లోకం ప్రపంచం ఎలా నడుస్తుందో మాకు కళ్ళు లేవనుకుంటున్నారా, ఎవరికి చెప్తున్నారు ఈ మాటలన్నీ, మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఏదో కారణం ఉంది మీ పెళ్లికి, కానీ ఆ కారణం ఏంటో మాకు తెలియదు, కానీ చెప్తున్న ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడమే ఒక ఆప్షన్, ఇంకొకటి మాత్రం నువ్వు వెళ్ళలేదనుకో రెండో ఆప్షన్ నేనే ఖచ్చితంగా నేను చిత్రహింసలు పెట్టి ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళగొడతాను, ఈ ఇంట్లోకి వెళ్ళి దానికి రెడీగా ఉండు అనేసి వార్నింగ్ ఇచ్చి దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే రాధ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మాత్రం, మన రాధ ఇలా చేసినందుకు మీరేంటండి సంతోషిస్తున్నారు అనేసి అనడంతో, రాధమ్మ పెళ్లి చూడకుండా నాకేం పర్వాలేదు, కానీ ఒక రాధమ్మ ఒక రాబందు నుంచి ఒక యువరాజు చేతికి చిక్కింది, అది చాలు అనేసి వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటే, ఏంటండి మీరు రాధమ్మ పెళ్లికి అక్షింతలు వేయాలని బాధపడతలేరా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేసి వాళ్ళ అమ్మ అనగా, రాధమ్మ మన ఇంటికి చేరడం ఒక అదృష్టమే, ఇప్పుడు తన పెళ్లి జరగడం కూడా దేవుడి నిర్ణయమే, మనం ఏ నిర్ణయాన్ని మనం అడ్డుకోలేం కదా, దేవుడికి నచ్చినట్టు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు, రాధమ్మ ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంది అనేసి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.